హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే మనకి అఫీషియల్గా 100% నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారు నిన్న అఫీషియల్గా గెజిట్ నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. ఈ గెజిట్ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మీరు జాబ్స్ని క్రాక్ చేసే విధంగా ఈ 2 కోర్సెస్ని మేము మీకోసం ఆఫర్ చేస్తున్నాము. మీరు ఈ ఒక్క మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి ఈ పీడిఎఫ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా 2022లో జరిగినటువంటి 25 ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీరు ఈ పర్టికులర్ కోర్సెస్ అన్నీ కూడా ఈ సింగిల్ కోర్స్ ద్వారా పొందవచ్చు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కి తీసుకోండి. అలాగే మీరు ఓన్లీ పీడిఎఫ్సే తీసుకోవాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇందులో మీకు 30 ప్రీవియస్ పేపర్స్ వరకు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి మీకు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించినటువంటి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ పొందవచ్చు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టాటిక్ జీకే అండ్ అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ అన్నీ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో పొందవచ్చు. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. 199 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. సో ఈ 2 కోర్సులు కూడా మీకు యాప్ హోమ్ పేజ్లో ఏపీపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఈ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లా డిపార్ట్మెంట్ వారు మార్చి 25, 2025 ట్యూస్డే రోజున, అంటే నిన్న మనకి అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ రాజపత్రము అంటే ది ఆంధ్రప్రదేశ్ గెజిట్ నోటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ అఫీషియల్ నోటీస్ని అయితే చూడొచ్చు. సో ఈ నోటీస్ ద్వారా వీరు ఎటువంటి అమెండ్మెంట్స్ చేశారనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ సంవత్సరం 2025 ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్స్ అండ్ హైకోర్టుల్లో విడుదల చేసేటువంటి నోటిఫికేషన్స్లో కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ 2019 ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి రూల్స్లో కొన్ని చేంజెస్ చేస్తూ మనకి ఈ అమెండ్మెంట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క లా డిపార్ట్మెంట్ వారు ఈ రాజపత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి అమెండ్మెంట్స్ చేస్తున్నారు అంటే ఈ 2025 ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకి రిలీజ్ అయిన తర్వాత ఎవరైతే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో హైకోర్టుల్లో కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నారో, ప్రజెంట్ ఎవరైతే కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నారో వారికి ఏజ్ లిమిట్లో కొంత రిలాక్సేషన్ కల్పిస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం వారికి 6 మంత్స్కి 1 మార్కు చొప్పున లేదా 1 ఇయర్కి 1 మార్కు చొప్పున 10 మార్కుల నుంచి 20 మార్కుల వరకు ఈ కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి వెయిటేజ్ అయితే కల్పిస్తున్నట్లుగా మనకి ఈ అమెండ్మెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇన్ ది సెడ్ రూల్స్ ఇన్ రూల్ 9 ఏజ్ ది ఫాలోయింగ్ షాల్ బి యాడెడ్, నేమ్లీ ది అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్స్డ్ టు ది ఎంప్లాయీస్ presently working as contractual or outsourcing or daily wage earners or masalchis who have been appointed or engaged by High Court of Andhra Pradesh State Legal Services Authority, the Andhra Pradesh High Court Legal Services Committee అని చెప్పేసి విధంగా ఏదైతే పర్టికులర్ రిక్రూట్మెంట్స్ ద్వారా గతంలో కాంట్రాక్చువల్ బేసిస్ కింద, అవుట్సోర్సింగ్ బేసిస్ కింద లేదా డైలీ వేజ్ అర్నర్స్గా లేదా మసాల్చీస్గా ఎవరైతే జాయిన్ అయ్యి ప్రజెంట్ పనిచేస్తున్నారో వారికి 2025 నోటిఫికేషన్లో వారికి రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ ది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ ఫర్ ది ఇయర్ 2025 నోటిఫికేషన్ ఓన్లీ యాజ్ ఏ వన్ టైమ్ మెజర్ సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాసెస్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ దిస్ ప్రొవిజన్ విల్ బీ సీజ్డ్ టు ఎగ్జిస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఓన్లీ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఈ యొక్క అమెండ్మెంట్స్ అయితే చేస్తున్నారన్నమాట. ఏజ్ లిమిట్లో కానీ లేదా వెయిటేజ్ మార్క్స్లో కానీ వారికి కొంత రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సంబంధించి.
సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క గెజిట్ నోటీస్ ద్వారా 2025 నోటిఫికేషన్ మనకి 100% రిలీజ్ కాబోతోంది. సో April 15th నాటికి వేకెన్సీస్ లిస్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి హైకోర్టు డిపార్ట్మెంట్ వారు ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. April 15th తర్వాత మనకి 100% డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్స్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏవైతే డ్రైవర్ పోస్టులు ఉన్నాయో ఆ డ్రైవర్ పోస్టులకి సంబంధించి ప్రజెంట్ ఎవరైతే కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ అండ్ డైలీ అర్నర్స్గా మసాల్ చీస్గా పనిచేస్తున్నారో వారు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా 7th క్లాస్ లేదా ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఈ 2025 నోటిఫికేషన్కి మాత్రమే వర్తిస్తుందని, సో వాటికి సంబంధించి ఈ విధంగా చేంజెస్ చేశామని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కూడా ఈ ప్రజెంట్ కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ అండ్ డైలీ వేజెస్గా పనిచేస్తున్నారో వారికి 7th క్లాస్ లేదా దానికి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఈ 2025 నోటిఫికేషన్కి సంబంధించి ఈ విధంగా అమెండ్మెంట్స్ చేస్తున్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు 12th పాయింట్ అండ్ 13th పాయింట్ ఓకే, ఈ 12th పాయింట్ అండ్ 13th పాయింట్ మీరు చూసినట్లయితే ఎన్ని మార్కులు వీరికి వెయిటేజ్ మార్క్స్ కల్పిస్తున్నారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ అర్నర్స్ అండ్ మసాల్ చీస్గా పనిచేస్తున్నారో సో వారికి సంబంధించి ఇక్కడ వెయిటేజ్ మార్క్స్ అయితే కల్పించబోతున్నారండి 2025 నోటిఫికేషన్స్లో. ఇక్కడ మీరు 12th పాయింట్ చూడండి. టు అవార్డ్ ఆఫ్ వెయిటేజ్ ఆఫ్ 1 మార్క్ ఫర్ ఎవ్రీ 6 months ఆఫ్ సర్వీస్ సబ్జెక్ట్ టు ది మ్యాక్సిమం వెయిటేజ్ ఆఫ్ 20 marks in the computer-based written examination for employees presently working as contractual or outsourcing or daily wage earners or masalchis who have been appointed or engaged by High Court of Andhra Pradesh State Legal Services Authority, the Andhra Pradesh High Court Legal Services Committee అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో గతంలో ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ద్వారా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ద్వారా కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా ఎవరైతే కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద కానీ లేదా డైలీ వేజెస్గా కానీ మసాల్ చీస్గా కానీ ఎవరైతే అపాయింట్ అయ్యి ప్రజెంట్ పనిచేస్తున్నారో వారు ఎవరైతే ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన 2025 నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి 6 monthsకి 1 మార్కు చొప్పున 6 monthsకి 1 మార్కు చొప్పున వీరికి వెయిటేజ్ అయితే కల్పించబోతున్నారండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి అదే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ 6 monthsకి 1 మార్కు చొప్పున వీరికి కేటాయించడం జరుగుతుందన్నమాట. సో అంటే మ్యాక్సిమం వీరికి ఇక్కడ 20 marks వరకు ఇక్కడ అంటే 10 yearsకి అనమాట, మ్యాక్సిమం 10 yearsకి ఓకే. సో వారు ప్రజెంట్ ఎన్ని ఇయర్స్ సర్వీస్లో ఉంటే అన్ని ఇయర్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 5 years సర్వీస్లో ఉంటే వీరికి 10 marks అయితే వస్తాయి ఎవ్రీ 6 monthsకి 1 మార్కు చొప్పున. అదే వీరు 10 years సర్వీస్లో ఉంటే 20 marks వరకు వెయిటేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఊరికే వారికి ఉన్నటువంటి సర్వీస్ని బట్టి వెయిటేజ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క వెయిటేజ్ అనేది ఓన్లీ ఈ 2025 నోటిఫికేషన్కి మాత్రమే అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క ప్రొవిజన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ 12th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 13th పాయింట్ చూసుకున్నట్లయితే టు అవార్డ్ వెయిటేజ్ ఆఫ్ 1 mark ఫర్ ఎవ్రీ ఇయర్ ఆఫ్ సర్వీస్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 10 marks ఇన్ ది స్కిల్ టెస్ట్ కండక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 టైపిస్ట్ అండ్ కాపీస్ట్ ఫర్ ఎంప్లాయీస్ ప్రెజెంట్లీ వర్కింగ్ యాజ్ కాంట్రాక్చువల్ ఆర్ అవుట్సోర్సింగ్ ఆర్ డైలీ వేజెస్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి రిలేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 కానీ టైపిస్ట్ కానీ కాపీస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులకి సంబంధించి మీకు ఇయర్కి 1 మార్కు చొప్పున 10 సంవత్సరాలకి సంబంధించి 10 మార్కులు ఈ పర్టికులర్ స్కిల్ టెస్ట్ బేస్డ్ జాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ జాబ్స్కి సంబంధించి ఈ జాబ్స్ని ప్రజెంట్ ఎవరైతే కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ లేదా జిల్లా కోర్టులో కానీ పనిచేస్తున్నారో వారికి ఉన్నటువంటి సర్వీస్ని బేస్ చేసుకొని ఇయర్కి 1 మార్కు చొప్పున మ్యాక్సిమం 10 మార్కుల వరకు కేటాయించడం జరుగుతుంది. సో ఓన్లీ ఈ పర్టికులర్ 3 జాబ్ రోల్స్కి సంబంధించి మ్యాక్సిమం 10 మార్కుల వరకు కేటాయిస్తారనమాట వెయిటేజ్ మార్క్స్ కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి వారికి.
అది కూడా ఈ 2025 డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క ప్రొవిజన్ అయితే ఉంటుంది. సో ఈ ప్రొవిజన్ అనేది ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని సీజ్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి ఓన్లీ ఈ 2025 డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్కి మాత్రమే అని మనకి స్టార్టింగ్లోనే ఈ గెజిట్ నోటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే కాంట్రాక్చువల్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ కింద పనిచేస్తున్నారో వారికి మినిమం 10 మార్కుల నుంచి మ్యాక్సిమం 20 మార్కుల వరకు వారు ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ లేదా హైకోర్ట్స్లో కానీ ఏదో ఒక జాబ్ రోల్లో చేస్తున్నట్లయితే వారికి ఖచ్చితంగా వెయిటేజ్ మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. సో వెయిటేజ్ మార్క్స్తో పాటు ఏజ్ లిమిట్లో వారికి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇవి మనకి అఫీషియల్ గెజిట్ నోటీస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీన్ని బట్టి మనకి నోటిఫికేషన్ 2025 రిక్రూట్మెంట్ అనేది April 15th తర్వాత 100% రిలీజ్ కాబోతోంది. మీరు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మేము 499 రూపీస్ మెగా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు వీడియో క్లాసెస్, పీడిఎఫ్ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ 25 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అండ్ దీనితో పాటు మీకు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటే అందులో మీకు అన్ని పీడిఎఫ్స్ అయితే ఉంటాయి. జీకే ఇంగ్లీష్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్, అలాగే 25 ప్రీవియస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అన్ని పీడిఎఫ్స్ ఉంటాయన్నమాట. ఈ 499 రూపీస్ కోర్స్లో ఫ్యూచర్లో 25 మాక్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్సెస్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.